అందరికీ నమస్కారం అండి. ఇవాళ నేను నా స్టైల్లో ముల్లంగి సాంబారు చేసి చూపిస్తాను. అందరూ చేస్తారు కదా, దీంట్లో ఏముంది డిఫరెంట్ అంటున్నారా? మీరు ఒక్కసారి వీడియో అంతా పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. ముందుగా మనం ముల్లంగి, క్యారెట్, ఒక ఉల్లిపాయ ఇలాగ పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకుందాం. ఇప్పుడు తగినంత వాటరు, అలాగే ఉప్పు, 2 టమోటాలు, ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని అన్నిటినీ ఉడికించుకుందాం. మనం చింతపండు పులుసు కూడా ఇప్పుడే వేసేసుకుంటే ముక్కలకి బాగా పట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటుందండి. ఇందులోనే 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకుందాము. మనము పక్కనే రెడీగా కందిపప్పు చక్కగా ఉడికించేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కందిపప్పు కూడా రుబ్బేసుకొని వేసేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా కలిపేసుకొని 1 స్పూను కారపొడి కూడా వేసుకుందాం. మనం ఇప్పుడే ఉప్పు కారం చూసేసుకొని తగినంత వేసేసుకొని బాగా సాంబార్ మరిగించిన తర్వాత లాస్ట్లో మనము సాంబార్ పొడి వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని పోపుకి తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పెద్ద సైజు అటువంటి ఉల్లిపాయని సన్నగా తరిగి కోసి పెట్టుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు పోపు అనేది బాగా వేగాలండి. ఈ పోపుతోనే మీకు అసలైనటువంటి టేస్ట్ వస్తుంది. చూసారుగా, ఈ విధంగా పోపు వేసుకొని సర్వ్ చేసుకోండి.